Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Programming in C. Today topic Sample Programs. The students, in previous classes we have studied how to read some input data, how to display some output data. అంటే ఇన్ ప్రోగ్రామింగ్లో యూజర్ నుంచి ఇన్పుట్ డేటాను ఎలా యాక్సెప్ట్ చేయాలి, అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలని మనం స్టడీ చేసాం. బేస్డ్ ఆన్ దట్ వన్ వీ ఆర్ రిటర్న్ సమ్ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూసాను. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఎలా అనేది ఇప్పుడు డిస్కషన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలన్నా, సో ఈ రేడియస్ అనేది అవసరము. సో రేడియస్ తెలిసిన తర్వాత వీ కెన్ రైట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు πr² ఫార్ములా రాసేస్తాం. అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాల్సింది ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ద రేడియస్. అవుట్పుట్ ఏమొస్తుంది, మనకు ఏరియా వస్తుంది. సో వీ రిక్వైర్ ద 2 వేరియబుల్స్ a, r. సో ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద include stdio.h, conio.h రాసిన ఒకటి రాయకుండా ఒకటి, void main opening. This is a common for all this. This is common. So include stdio.h, void main opening brace is common for all the programs. Now we have started the program, that is starting. Next what we have to do, we declare the variables r and a, రేడియస్ కోసము ఏరియా వేరియబుల్ రెండింటి యొక్క వాల్యూ స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. అదేవిధంగా జనరల్గా మన ప్రోగ్రాంలో అవసరమైన వేరియబుల్స్ ఏంది, రేడియస్ అండ్ వేరియబుల్ ఏ టు స్టోర్ ఏరియా. రేడియస్ స్టోర్ చేసుకోవడానికి ఆర్ అనే వేరియబుల్, ఏరియా స్టోర్ చేసుకోవడానికి ఏ అనే వేరియబుల్, రెండింటిని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసేటప్పుడు ఏం చెప్తాం, మనం డాటా టైప్ స్పెసిఫై చేస్తాం. ద డాటా టైప్ ఈజ్ హియర్ ఫ్లోట్. సో జనరల్గా రేడియస్ అనేది పాయింట్స్లలో ఉంటుంది కనుక ఫ్లోట్ తీసుకున్నాను. మన యూజర్ ఏం ఎంటర్ చేయాలి, ఏమడగాలి, మనము ఇన్పుట్ డాటా ఏం తీసుకోవాలి, ఎంటర్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. వీ హ్యావ్ టు ఆస్క్ ద యూజర్ ఎంటర్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ అని అడగాలి. ఎందుకు అడగాలి సార్ అంటే, మనము డిస్ప్లే చేసి ఎంటర్ ద పిన్ అంటేనే పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఏటీఎంలో. సింపుల్గా ఎంటర్ ద రేడియస్ అనే డిస్ప్లే చేస్తేనే మెసేజ్ యూజర్ ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన వాల్యూస్ని రీడ్ చేస్తాం. రీడ్ చేయడానికి ఏ ఫంక్షను, స్కాన్ఎఫ్ ఫంక్షను. సింటాక్స్ ఏంది, హౌ మెనీ వాల్యూస్ యూ హ్యావ్ టు రీడ్, ఓన్లీ 1 వాల్యూ. యూ హ్యావ్ టు టేక్ 1 కంట్రోల్ స్ట్రింగ్. వాట్ ఈస్ ద డాటా టైప్ of that data float, we have to take %f. Then this value will be stored at the variable r, so we have to take the ampersand of r. This is the way of reading the value. After reading, we have to perform the calculation. We have to find out the calculation. Area is equal to πr². Pi అంటే 3.142 into r². Don't write r², we have to write r into r. r into r. r into r. This is a formula. After finding, we have to display area is equal to. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి, వేరియబుల్ ఏ యొక్క వాల్యూ రావాలి. వేరియబుల్ ఏలో ఉన్న వాల్యూ డిస్ప్లే కావాలి. ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ డిస్ప్లే కావాలంటే ఏం చెప్పుకున్నాం మనము, ఆ వేరియబుల్ ఏ డాటా టైప్, ఆ డాటా టైప్ సంబంధించిన ఫార్మాట్ కంట్రోల్ స్ట్రింగ్ వాడాలి. ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఏ డాటా టైప్ ఫ్లోట్. ఫ్లోట్ కంట్రోల్ స్ట్రింగ్ ఏంది, %f. we have to use the %f. Okay, so this is a way of writing a C++ language program. Now we'll see another program to find area of a rectangle. Actually I given that program homework, only 12 students responded to write that program. Now write a program to find area of a rectangle. సో ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫస్ట్ అనాలిసిస్ చేయాలి. నన్ను ప్రోగ్రామ్ రాయాలంటే అనాలిసిస్ చేయాలి. ఏం అనాలిసిస్ చేయాలి, సో మనకు కావాల్సింది ఏంది, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో మనకు దీన్ని లెంత్ అంటాము, దీన్ని బ్రెడ్త్ అంటాము. సో ఏరియా ఫార్ములా ఏంది, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అనే ఫార్ములా. అంటే మనకు ఒక లెంత్ అనే వేరియబుల్, బ్రెడ్త్ అనే వేరియబుల్, ఏ అనే వేరియబుల్ కావాలి. అంటే లెంత్ వాల్యూని ఒక కాన్స్టెంట్, లెంత్ అనే కాన్స్టెంట్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్, బ్రెడ్త్ అనే వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్, ఈ ఏరియాని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. సో ఫస్ట్ ఒక సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఏముండాలి, include
stdio.h. ఎందుకు యాష్ ఇంక్లూడ్ stdio.h? దిస్ ఈజ్ ఏ ప్రీప్రాసెసర్ స్టేట్మెంట్. సో మన ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ యూజ్ చేసినప్పుడు ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ డెఫినేషన్, స్కాన్ఎఫ్ ఫంక్షన్ డెఫినేషన్ ఈ ఫైల్లోనే ఉన్నది, అందుకని దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, మెయిన్ మెథడ్ స్టార్ట్ చేస్తాం, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తాం. వాయిడ్ మెయిన్ parenthesis like this, then opening brace. So you have to declare the variables first. Length, breadth, area. L అనే వేరియబుల్, B అనే వేరియబుల్, A అనే వేరియబుల్. వీటి డిక్లేర్ చేయాలన్నప్పుడు వాటి యొక్క డాటా టైప్ ఏందనేది కూడా మనకు అర్థం కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ డాటా టైప్ యాజ్ ఏ ఫ్లోట్ టైప్. లెంత్, బ్రెడ్త్, ఏరియా. లెంత్, బ్రెడ్త్ ఫ్లోట్ అయితే ఆటోమేటిక్ ఏరియా కూడా ఫ్లోట్ అవుతుంది. సో నేను కొంతమంది ఇంటీజర్ తీసుకున్నారు, నాకు సెండ్ చేశారు, నో ప్రాబ్లం. ఇంటీజర్ తీసుకున్నా నో ప్రాబ్లం. అజంప్షన్, దట్ ఈస్ ద డాటా టైప్ ఈజ్ అజంప్షన్ ఇయర్. సో నెక్స్ట్ లెంత్, బ్రెడ్త్ వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇన్పుట్ రీడ్ చేయాలి. యూజర్ని ఆస్క్ టు ఎంటర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రూమ్. సో లెంత్, బ్రెడ్త్ ఎంటర్ చేయమని అడుగుతున్నాం. సో డిస్ప్లే చేయాలి కదా, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ ఎంటర్ లెంత్ కామా బ్రెడ్త్. ఈ మెసేజ్ స్క్రీన్ మీద డిస్ప్లే కాగానే యూజర్ ఏం చేస్తాడు, లెంత్, బ్రెడ్త్ ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన వాల్యూని రీడ్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. మరి స్కాన్ఎఫ్ ఫంక్షన్ డబుల్ కొటేషన్తో స్టార్ట్ అవుతుంది. సో ఎన్ని వాల్యూస్ రీడ్ చేయాలి, 2 వాల్యూస్. ఇక్కడ యాక్చువల్లీ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ యూ హ్యావ్ టు రైట్ కంట్రోల్ స్ట్రింగ్స్ ఓన్లీ. వాట్ ఆర్ ద కంట్రోల్ స్ట్రింగ్స్? ఇక్కడ మనం ఇన్పుట్ ఫంక్షన్ చెప్పుకున్నాం. కంట్రోల్ స్ట్రింగ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకు, ఇవి %LD, %F, %. సో ఇవన్నీ ఫ్లోట్ డాటా టైప్ కనుక ఫ్లోట్ డాటా టైప్ కంట్రోల్ స్ట్రింగ్ ఏంది, %F. యూ హ్యావ్ టు రైట్ %F. హౌ మెనీ వాల్యూస్, 2 వాల్యూస్, %F కామా ఫస్ట్ విల్ బీ స్టోర్డ్ అట్ లెంత్. ఇక్కడ లెంత్ అని ఇచ్చిన కనుక యూజర్ లెంత్ ఎంటర్ చేస్తాడు, %length. దీన్ని అండి సింబల్ అంటాం మన మ్యాథమెటిక్స్లో, ఇక్కడ యాంపర్సెండ్ అని చదవాలి. ఇక్కడ మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ టర్మ్లో దీన్ని ఏమంటాము, యాంపర్సెండ్. %L కామా %B. లెంత్ ఎంటర్ చేసిండు, బ్రెడ్త్ ఎంటర్ చేసిండు. సో ఇన్పుట్ డేటా తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి, క్యాల్కులేషన్ చేయాలి. ఎలా క్యాల్కులేషన్ చేస్తాం, సేమ్ ఇదే ఫార్ములా, A is equal to L into B. సో ఇన్పుట్ తీసుకున్నాం, ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, అవుట్పుట్ డిస్ప్లే చేయాలి. ప్రింట్ఎఫ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఏ వాల్యూ డిస్ప్లే కావాలి, వేరియబుల్ ఏలో ఉన్న వాల్యూ డిస్ప్లే కావాలి. ఏ వేరియబుల్ ఎంత వాల్యూ అయితే స్టోర్ అవుతుందో ఆ వాల్యూ డిస్ప్లే కావాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, %F కామా A. %F కామా అంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ. ఇది ప్రింట్ఎఫ్లో వేరియబుల్ పక్కన యాంపర్సెంట్ సింబల్ ఉండదు, ఓన్లీ స్కాన్ఎఫ్ ఫంక్షన్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దెన్ క్లోజ్. సో దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ to find area of a rectangle. Okay students, so same program, try to find out perimeter of a rectangle. What is the formula for perimeter of a rectangle? 2 into L plus B. 2 into L plus B. 2 into L plus B. సో ఇక్కడ మనకు ఫార్ములా 2 into L plus B రావాలి. రిమైనింగ్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ట్రై యువర్ సెల్ఫ్ అండ్ సెండ్ మీ టు మై పర్సనల్ నెంబర్. ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ వన్ ప్రోగ్రామ్. నౌ విల్ సీ అనదర్ ప్రోగ్రామ్. ద ప్రోగ్రామ్ ఈజ్ టు స్వాప్ two numbers.
ఇక్కడ స్వాప్ అనే టర్మినాలజీ యూజ్ చేస్తాం. స్వాప్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్చేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఆల్వేస్ ఏ బి కాకుండా నేను వేరియబుల్ నేను ఏదైనా తీసుకోవచ్చు. మనం ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, వై అనే వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ వేరియబుల్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ 50 అనుకుందాం. వై వేరియబుల్ ఎంత అనుకుందాం, 60 అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, స్వాపింగ్ అంటే ఏంది, ఎక్స్ వాల్యూ 60 కావాలి, వై వాల్యూ 50 కావాలి. ఎట్లా అవుతుంది అంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ ఇన్పుట్ ఏంది, 2 వాల్యూస్ని రీడ్ చేయాలి. ఎక్స్ కామా వై అనే వాల్యూస్ని రీడ్ చేయాలి. దాని తర్వాత ఏం కావాలి, మనము ఎక్స్చేంజ్ కావాలి. అవుట్పుట్ ఏంది, ఈ డిస్ప్లే కావాలి, అవుట్పుట్. దిస్ ఈజ్ అవుట్పుట్. ఇప్పుడు ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది, ఎక్స్లో ఉన్న వాళ్ళు వైలోకి రావాలి, వైలో ఉన్న వాళ్ళు ఎక్స్లోకి రావాలి. ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో మనకు మిల్క్ ఉంది, ఇంకో గ్లాస్లో వాటర్ ఉంది. ఈ గ్లాస్లోకి వాటర్ రావాలి, ఈ గ్లాస్లోకి మిల్క్ రావాలి. ఏం చేస్తాము, ఖచ్చితంగా ఇంకో గ్లాస్ తీసుకుంటాం, ఈ మిల్క్ ఇందులో పోసేస్తాం, అప్పుడు ఇది ఖాళీ అవుతుంది. ఈ వాటర్ ఇందులో పోస్తాము, అప్పుడు ఇది ఖాళీ అవుతుంది. ఈ మిల్క్ ఇందులో పోసేస్తాం, అప్పుడు మిల్క్ ఇందులోకి వచ్చేస్తుంది, వాటర్ ఇందులోకి వస్తుంది. సింపుల్గా వీ హ్యావ్ టు టేక్ వన్ టెంపరీ వేరియబుల్ టీ అనే వేరియబుల్ తీసుకుంటాం. టీలోకి ఏ వాల్యూ వేస్తున్నాం, ఎక్స్ వాల్యూని వేసేస్తున్నాం. ఇప్పుడు ఎక్స్ ఖాళీ ఉంది కదా, ఎస్. ఇప్పుడు ఎక్స్లోకి ఏమేద్దాము, వై అనే వాల్యూని అసైన్ చేద్దాం. ఇప్పుడు వై ఖాళీ ఉంది కదా, ఎస్. వైలోకి ఏమేద్దాం, ఇప్పుడు టెంపరీ వేరియబుల్ని వేద్దాం. సో ఇదే మనకు జరిగింది. దిస్ ఈజ్ ఎ వే ఆఫ్ స్వాపింగ్ ఎలిమెంట్స్ ఇంటూ ద స్వాపింగ్. అంటే ఎక్స్లో ఉన్న వాల్యూని వైలోకి తీసినాం, వైలో ఉన్న వేరియబుల్ని ఎక్స్లోకి తీసినాం. చూడండి అన్న, ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, యాక్చువల్ ఫస్ట్ మనకు 50 ఎందులో వేసినాము, టీ అనే వేరియబుల్లోకి 50 వేసినాం, ఇది టీ. తర్వాత వేసినాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, ఇది ఎక్స్. ఎక్స్లోకి వై వాల్యూ ఎంతనన్నా 16 పాస్ చేసినాం. దెన్ వైలోకి ఏం పాస్ చేసినాం, టీ వాల్యూ ఎంత 50. సో ఆఫ్టర్ దట్ వన్ ఎక్స్ వాల్యూ ఎంత అయింది 60, వై వాల్యూ ఎంత అయింది 50. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ వీ హ్యావ్ టు రైట్. సో ఎలా రాయాలనేది మనము ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యాష్ ఇన్క్లూడ్ stdio.h, next void main, okay, we need some 3 variables here, integer x comma y, ఒక టెంపరరీ వేరియబుల్ కూడా కావాలి. నౌ ఫస్ట్ ఈ 2 నెంబర్స్ రీడ్ చేయాలి. printf enter x comma y values, scanf. ఇక్కడ a కామా b వేరియబుల్ నేమ్ తీసుకుని అనుకోండి, ఎంటర్ a కామా b వాల్యూస్ అని రాయండి. scanf ఎన్ని వాల్యూస్ రీడ్ చేయాలి, 2 వాల్యూస్. అవే డేటా టైప్ ఇంటీజర్ ఫార్మాట్ స్ట్రింగ్ ఏంది, పర్సెంటల్ డి కామా ఫస్ట్ వాల్యూ ఎక్కడ స్టోర్ కావాలి, $x, సెకండ్ వాల్యూ $y. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్చేంజ్ ఎలా చేయాలనుకున్నాము, టెంపరరీ వేరియబుల్లోకి ఎక్స్ చేస్తాము, ఎక్స్లోకి వై ఎంటీగా అయింది, y ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ నోడ్. సో దిస్ ఈజ్ ద ఇన్పుట్, దిస్ ఈజ్ ద ప్రాసెసింగ్, అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ అవుట్పుట్ ఏం రావాలంటే printf ఆఫ్టర్ స్వాపింగ్ చేసిన తర్వాత, ఆఫ్టర్ స్వాపింగ్ అగైన్ printf x is equal to %d కామా y is equal to %d. అంతేగా మనకు అలా రావాలి అవుట్పుట్, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ రావాలి, వై వాల్యూ ఈజ్ ఈక్వల్ రావాలి. ఎక్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ డిస్ప్లే కావాలి, ఇక్కడ ఒక వాల్యూ రావాలి. ఏ వాల్యూ రావాలి, ఎక్స్ వేరియబుల్లో ఉన్న వాల్యూ రావాలి, ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రావాలి. తర్వాత ఎక్స్ వేరియబుల్లో ఉన్న వాల్యూ రావాలి. ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ రావాలంటే కంట్రోల్ స్ట్రింగ్. ఆ వేరియబుల్ ఏంటిది, ఎక్స్ కామా
ఈ పర్సెంటల్ డి వై, ఇక్కడ పర్సెంటల్ డి ఫస్ట్ పర్సెంటల్ డి ఎక్స్, సెకండ్ పర్సెంటల్ డి వై, ఎక్స్లో ఉన్న వాల్యూ వైలో ఉన్న వాల్యూ. ఇక్కడ వై కామ ఎక్స్ అనుకోండి, రివర్స్ ప్రింట్ అయితే సార్. ఓకే, ఎక్స్ కామ వై, దెన్ క్లోజ్. So this is a program to swap two numbers. Just write here this program in your notebook. So records లో తర్వాత రాయాల్సి ఉంటుంది, లాస్ట్కు సెమీకోలన్ here. Okay students, so today homework is write a program to find perimeter of a rectangle. So write the program and send me pictures of the program in my personal number. Okay students, so in the next program, next class we will go for the కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలిపెడతాను సార్. ఇక్కడ మన ప్రోగ్రామ్ అంతా కూడా సీక్వెన్షియల్ ఎగ్జిక్యూట్ అయింది కదా. ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత దిస్ వన్, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత అంటే అన్నీ సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అయింది. సీక్వెన్షియల్గా కాకుండా ఇక్కడ మధ్యలో ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ ట్రూ అయితే ఒకటి, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొకటి, లేదా కండిషన్ ట్రూ అయినంతసేపు ఈ 3 స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి. అలాంటి వాటిని కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటాం. వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కషన్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్.